2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ లో మనమైతే ఫాల్ మూమెంట్ ని చూసాం, మరి అదే విధంగా సిల్వర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిల్వర్ పరిస్థితి ఏ విధంగా ఉంది అండ్ అలాగే గోల్డ్ కనుక పెరిగితే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ యాజ్ యూజువల్గా సిల్వర్ గురించి మాట్లాడుకున్నప్పుడు సిల్వర్ ప్రైస్ పెరిగితే ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? ఒక ముఖ్యమైన విషయము ఇందాక గోల్డ్ వీడియోలో చెప్పాను, అది మాత్రం సపరేట్ మెసేజ్. అది ఇంకొక సపరేట్ మెసేజ్ ఈ వీడియోలో ఇస్తా. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ బోత్ ప్రెషియస్ మెటల్స్, కానీ రెండిటికి ఇంపార్టెన్స్ వేరువేరుగా ఉందన్నమాట. బంగారం ఏంటంటే పూజలో కాయిన్ రూపంలో ఎక్కిస్తారు, ఆభరణాల రూపంలో మనము తొడుక్కుంటాము, మనం ధరిస్తాము, అండ్ బిస్కెట్ కాయిన్ కలెక్షన్ కూడా చేస్తారు, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. బట్ వెరాజ్ సిల్వర్ ఈజ్ నాట్ అ డైరెక్ట్ యాసెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సిల్వర్ ఈజ్ యాక్చువల్లీ అ కన్జ్యూమ్డ్ మెటీరియల్ అనమాట. అది కన్జ్యూమ్ అవుతుంది అనమాట. అది మీకు ఇండస్ట్రీలో కానివ్వండి, ఫార్మాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్లో కానివ్వండి, ఇట్ ఈస్ బీయింగ్ కన్జ్యూమ్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇటుక వెండి ఉందనుకోండి, దాన్ని కరిగించేసి దాన్ని ముక్కలు ముక్కల్లాగా చేసేసి దాన్ని విడివిడిగా ఒక్కొక్క స్పేర్ పార్ట్లో వాడతారు. అదేమవుతుందంటే ఇప్పుడు మీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, అవిట్లో మీకు వెండి ఖచ్చితంగా లోపల ఉంటుంది. అయితే ఒక మొబైల్ ఫోన్ పాడైపోతే మనం ఏం చేస్తాం? దాన్ని డైరెక్ట్గా తీసి మనము క్రాష్ చేసి ఒక రీసైకిల్ బిన్లో వేసేస్తాము, సో దట్ ఇట్ క్యాన్ బి రీసైకిల్డ్ అగైన్ అని చెప్పేసి. సో ఎలాగైతే ఈ పార్ట్స్ అన్నింటిలో నుంచి వెండి దొరుకుతూ ఉంటుందో దాన్ని మళ్ళీ కూడా కరిగించేసి ఇంకొక షేప్ ఇచ్చేసి ఒక ఇటుక రూపంలో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని మార్కెట్లో సేల్ కోసం పెడతారనమాట. సో సిల్వర్ విషయానికి వచ్చినప్పుడు మీకు ఏదైతే ఆ కైండ్ ఆఫ్ కన్జంప్షన్ జరుగుతుందో ఆ కన్జంప్షన్ మీకు గోల్డ్లో ఉండదు. రెండో విషయం, సిల్వర్ ఒకవేళ స్ట్రాంగ్గా ఉండిందనుకోండి, గోల్డ్ మాత్రం నెగిటివ్గా ఉందనుకోండి, ఎకానమీకి పాజిటివ్. ఎందుకు? మరి గోల్డ్ కూడా పెరిగితే ఎకానమీకి పాజిటివ్గా ఉండాలి కదా, ఎకానమీకి ఎలా నెగిటివ్ అవుతుంది? ఎందుకంటే గోల్డ్ ప్రతిసారి ఏం చేస్తుందంటే ఎకానమీలో నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు జనాలు ఏం చేస్తారంటే భయపడేసి రియల్ ఎస్టేట్ పెరగదు, ఎందుకంటే బిజినెస్ పెరగట్లా, ఫ్యాక్టరీస్ కొత్తగా స్టార్ట్ అవ్వట్లేదు, ఆఫీస్లో జీతాలు పెరగట్లేదు, జనాలకు జాబులు ఎక్కువ రావట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇదంతా నెగిటివ్ సిద్ధాంతం అనమాట. సో నెగిటివిటీని ఎప్పుడైతే మనం చూస్తామో డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారు? నా దగ్గర క్యాష్ ఉంది, నేను ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో కానీ బిజినెస్లో కానీ పెట్టుబడి ఆల్రెడీ పెట్టేశాను, అదే అండర్ పర్ఫామ్ చేస్తుంది, నాకు రిటర్న్స్ ఇవ్వట్లేదు, నేను ఇప్పుడు ఉన్న డబ్బు కాస్త ఇంకా ఇలాగే పెట్టుకుని ఉన్నాను అనుకోండి, నా కరెన్సీ విలువ పడిపోతుంది. ఎందుకంటే రూపాయి విలువ డే బై డే ఇప్పుడు తగ్గుతుంది, బికాస్ డాలర్ వాల్యూ ఈజ్ గోయింగ్ హయ్యర్, అరౌండ్ 87-50 రూపీస్ సంథింగ్ ఆ మధ్యలో ఉందన్నమాట. సో 87-88 వరకు డాలర్ పెరిగిపోయిందంటే రూపాయి కరెన్సీ విలువ తగ్గిపోతుంది. సో నేనేం చేయాలి? ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి. డాలర్ కరెన్సీలో చూసుకుంటే నాకు నా పెరుగుదల అనేది నాకు లాభం జరగాలి. అప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర క్యాష్ ఉన్న తీసుకెళ్ళి బంగారంలో పెట్టేస్తా. సో బంగారంలో పెడితే ఏమవుతుంది? ఖచ్చితంగా మీకు ఇన్ఫ్లేషన్ పెరగాలి, బిజినెస్ అంతా పడిపోతుంది, కాబట్టి బంగారం పెరుగుతూనే ఉంటుంది. సో మీ పెట్టుబడి కూడా మీకు రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అది బంగారం నెగిటివ్ ఫర్ ఎకానమీ. కానీ ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలు కొత్తగా వస్తున్నాయి, చాలామంది మంచిగా జాబులు చేసుకుంటున్నారు, ప్రొడక్షన్ పెరిగింది అంటే సిల్వర్ మీకు పెరుగుతుంది, ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి బిజినెస్లో. సో ఇప్పటిదాకైతే చూసుకుంటే సిల్వర్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది, గోల్డ్ మాత్రం అండర్ పర్ఫామ్ చేస్తుంది, కాబట్టి ఇండికేషన్ ఏంటంటే కాస్తంత ఎకానమీలో పాజిటివిటీ ఉంది. కానీ ఒకవేళ సిల్వర్ బాగా పడిపోయేసేసి దాని తర్వాత బంగారమే ఎక్కువగా పెరుగుతుందంటే అప్పుడు మొత్తానికి నెగిటివ్ అనమాట, కంప్లీట్గా జీరో. బిజినెస్ నడవట్లేదు కాబట్టి సిల్వర్ని ఎక్కువ మంది కొనట్లేదు, సో కాబట్టి సిల్వర్ పడిపోతుంది డిమాండ్ లెక్క. కానీ ప్రస్తుతానికి మాత్రం ఫర్ ద పాస్ట్ 3 to 6 months మనం చూస్తున్నాము, సిల్వర్ మాత్రం అవుట్ పర్ఫామ్ చేస్తుంది బంగారాన్ని. సో ఈ విషయమే నేను మీకు ఈ రోజున స్పాట్ మార్కెట్లో ప్లస్ ఫ్యూచర్స్లో ఎలా ఉండబోతుంది ఈ రెండు విషయాలు చూపిస్తా. దాదాపు నిన్న మనకు 127 రూపాయలు పర్ గ్రామ్ ఉన్న సిల్వర్ ఇవాళ 125 రూపాయలు ఉంది, -2 రూపీస్. దిస్ ఇస్ నాట్ అ గుడ్ న్యూస్. ఎందుకంటే సిల్వర్ ఎంత పడ్డా కానీ ఎవరు కూడా వెళ్ళి గ్రాముల్లో కేజీల్లో రోజు కొనుక్కుంటూ కూర్చోరు, అది మాత్రం ఇండస్ట్రీలో ఉంటుంది. సో కాబట్టి దానికి అర్థం ఏంటంటే ప్రొడక్టివిటీ పడిపోతుంది, ప్రొడక్టివిటీ పడిపోతేనే కదా డిమాండ్ అనేది తగ్గుతుంది. సో డిమాండ్ తగ్గితే ఏమవుతుంది? సిల్వర్ ప్రైస్ కూడా ఫాల్ అవుతుంది. సో ఇది నెగిటివ్ ఎకానమీకి. సో మీరు అందరూ అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి బంగారానికి డిమాండ్ అనేది పెరిగిందనుకోండి, ఒకవేళ అవుట్ పర్ఫామ్ చేసిందనుకోండి వెన్ కంపేర్డ్ టు సిల్వర్, డెఫినెట్గా ఇది మీకు నెగటివ్ న్యూస్. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మీ పిల్లల ఫీజులు పెరుగుతాయి, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్,
మీ రిటైర్మెంట్ ప్లానింగ్, మీ పెట్టుబడులు, ఇవన్నిటికీ ఇట్స్ ద రైట్ టైం టు గో హెడ్ అనమాట. అదర్వైజ్ మీరే పెద్ద సఫరర్ అవుతారు. నౌ లుకింగ్ అట్ ది చార్ట్స్లో చూసుకుంటే ఎలాగైతే మనకు ఫాల్ అనేది కనిపించింది కదా, ఇక్కడ పైనుంచి చూసుకుంటే శిరీష కంప్లీట్గా ఒకలాంటి కైండ్ ఆఫ్ అ డైరెక్ట్ బిగ్ ఫాల్ అని చెప్పొచ్చు మన సిల్వర్లో. ఇది మంచి విషయం కాదు. ఇది దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నెగటివ్ ఇన్కమింగ్ అనమాట. రాబోయే రోజుల్లో ఇంకా నెగటివ్ న్యూస్ రాబోతుంది, దానికి అర్థం అది. నా ఇవాళ చూసుకుంటే ప్రస్తుతానికి 243 రూపాయలు పెరిగింది సిల్వర్ ఎంసెక్స్ మార్కెట్లో, 1,13,539 రూపాయలు. అండ్ మనము లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ 1,14,285 రూపాయలు అండ్ రెసిస్టెన్స్ 1, 1,15,019 రూపాయలు రెసిస్టెన్స్ 2, అండ్ నంబర్ 3 చూసుకుంటే 1,16,000 రూపాయల దగ్గరలో ఉంది. కానీ అటువైపు ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. డౌన్ సైడ్లో సపోర్ట్సే ఒకవేళ కనపడే అవకాశం ఉంది. చూద్దాం ఒకసారి. 1,12,562 రూపాయలు, 1,11,573 రూపాయలు ఉంటే, అండ్ సపోర్ట్ 3లో 1,10,839 రూపాయలు. సో ఈ రేంజెస్లో ఎటువైపు సిల్వర్ మూవ్మెంట్ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ చెప్పుకోవాలి అంటే కాస్తంత నెగిటివ్ ఉండే అవకాశం ఉంది. కానీ ఆగస్ట్ నెలలో కాకపోయినా మీకు దీపావళి తర్వాత అంటే నవంబర్ తర్వాత మీకు సిల్వర్ అండర్ పర్ఫార్మెన్స్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు గోల్డ్ మీకు దీపావళి దసరా రోజుల్లో చాలా పెరుగుతుంది. సో ఆ టైంలో అర్థం ఏంటంటే అగైన్ ఎకానమీకి బ్యాడ్ న్యూస్ రాబోతుందా అన్నది కైండ్ ఆఫ్ డౌట్స్ ఇన్ఫాక్ట్ నేషనల్ మీడియాలో చాలా మంది చెప్పారు కాబట్టి ఈ విషయం మీతో కన్వే చేస్తున్నాను. బట్ అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయి, మీ మైండ్లో కూడా డౌట్స్ ఉన్నాయి, నేను ఎలాగా ఎదగాలి లైఫ్లో, ఫైనాన్షియల్గా సెక్యూర్ ఎలా అవ్వాలి అంటే కాల్ చేయండి, ఈరోజు చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.